దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు సైడ్కి వచ్చి కూర్చొని ఇటు శామ్యానాలు ఉన్నాయి, అక్కడ చాలా మందికి ఇబ్బంది అవుతుంది. దయచేసి అందరి కోసం ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ వేయించి ప్రతి జాగాలో కూడా కూలర్లు పెట్టించడం జరిగింది. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా దయచేసి పోలీసు వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉన్నది. మీరందరూ ఇటు వచ్చినట్టయితే ఆ రాముని కళ్యాణం బ్రహ్మాండంగా వీక్షించవచ్చు. మీ అందరి కోసమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కనీవిని ఎరగని రీతిలో గోదావరి చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజశేఖర్ గారు ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసిన కనుక వాటిని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దయచేసి పోలీసు వాళ్ళు మరీ చెప్తా ఉన్నారు, అక్కడ నిలబడ్డ అక్కలు చెల్లెలందరూ కూడా ఈ వైపు రావాలి. సమస్త మాంగళ్యాలంకృతస్య సకల కళ్యాణ లక్ష్మీ లక్షణ లక్ష్మీ సమేతస్య శంకరచక్ర గదాస్య శ్రీవత్సహస్తవ లక్ష్మీ మనోరక్షస్థలయ రుక్మాని జామవతి సత్యభామ రాజాత్యానిక గోపిక సౌందర్య శోభిత తిథివార నక్షత్ర ముహూర్త లగ్న హోరదే కారణవాం చద్వారజాం చతుర్జాం చ త్రిదంజగానాం నిరంతరం అనుకూల స్వస్తి సర్వే గ్రహాశు ఏకాదస్థానవల సుప్రీత సుప్రసన్న గట్టిగా చప్పట్లు కొట్టాలండి. గోవింద అన్నప్పుడు గోవింద చైత్రమాసే తిథే పక్షే నవమ్యాంత పునర్వసు మధ్యాహ్నే కర్కటే లగ్నే రామోదాత స్వయం హరి అన్నాడు. అంటే చైత్రమాసములో నవమి తిథి అందు పునర్వసు నక్షత్రములు మధ్యాహ్నమందు ఈ మధ్యాహ్నమందు కర్కాటక లగ్నం ఉంటుంది. ఆ కర్కాటక లగ్నం మందు విశేషం ఏమిటంటే ఆయన పుట్టాడు. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ సమయంలో ఆయన పుట్టాడు. మరి పుడితే మనం ఎట్లా లగ్నం చేస్తున్నాము అంటే భగవత్ కళ్యాణము అంటారు. భగవత్ కళ్యాణం అంటే ఏమిటంటే పెరుమాళ్ళకు కళ్యాణం అంటే శుభం. పెరుమాళ్ళ కనుక దేవుడి కనుక కళ్యాణం చేస్తే మనకు కళ్యాణం కలుగుతుంది. మనకు కళ్యాణం అంటే ఏమిటి? శుభం కలుగుతుంది అని అర్థం. మనం కోరిన కోరికలు కలుగుతాయని అర్థం. మనం అనుకున్నాయి అయితే అని చెప్పి అర్థం. అందుకోసమే ఆ సమయంలో కరెక్ట్గా మనకు ఇప్పుడు తలంబరాలు పడ్డాయి. ఇప్పుడు మనం కన్యాదానం అని చేస్తాం. కన్యను దానం చేయడం కన్యాదానం అంటారు. చక్కగా కన్యాదానం చేస్తాం కాబట్టి ఇప్పుడు మధ్యలో ఒక చిన్న కూర్చోను జాకెట్ పీసు రామచంద్ర వారు సీతమ్మ వారి మధ్యన పెడతారు. ఇటొక్క పంతులు గారు ఉంటారు, అటొక్క పంతులు గారు ఉంటారు. వారి చేతుల్లో నీళ్లు పోస్తారు. ఇప్పుడు ఎందుకంటే కన్యను దానం చేయడం కన్యాదానం అంటారు. అందుకోసం చెప్పారు, స్వామి నీకేం దానం చేయాలన్నా నేను అంత కోటి శక్తి గల నా కన్యని దానం చేయాలా మళ్ళీ అని చెప్పారు. జరిగింది. అందుకోసం ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు పైకి రాగండి. దయచేసి ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు, ఇప్పుడే ఎవరు పైకి రావద్దు. దయచేసి ఇంతసేపు కన్యాదాన సమయే మహాసంకల్ప ఋషి ఓం మదానంద వీర్యస్ అది కట్టేటప్పుడు తీస్తూ ఆరాదు శ్రీమనాదినారాయణస్య అచింత్యాశక్తి ప్రియమానస్య మహాజలోక మధ్యే అనేక కోటి ఐరావతాధ్యర్థ ప్రతిష్ఠిత
పవిత్రదే ఇంద్రాగ్నియమనిరితి వలయ సఖ్య శక్తిమతి వలదు వృక్షమతి విద్యమానిజాని సప్తగులాచలై పతంగ హిరణ్య శృంగమాల్యాధ్యానే ఋష్యశృంగ పంచదశే పర్వతాధిష్ఠిరే అటనవో పైకి కావేరీ కృతమాల తామ్రపర్ణి విశోక కౌశకి గండకి విచిత్ర అది మీ దగ్గర పురాణం అవుతున్నాయి కోడలకు కొడుకు ఇంకా రెండు ఉన్నాయి అవి ఏమిటి అంటే సాలగ్రామ దానం గోదానం అని ఈ గోదానం అంటే ఏమిటంటే ఆవు కొన్న పైకము అబ్బిన పైకము మళ్ళొక్క సంవత్సరం కాదు పంతులు గారికి ఇచ్చి సంవత్సరం దాకా పంతులు గారు పెట్టవాలి ఆవు ఆయన ఆవుకు పెట్టాలి ప్లస్ ఆవును సహాయ ఆయనకు పెట్టాలి ఇంత పైకం ఇస్తేనే దాని పంతం ఇస్తారు అది ఆవు దానం సాలగ్రామ దానం అని చెప్పి గండకి నదిలో తెలిసాయి అదే మనం రోజు తీర్థం తీసుకునేది అది స్వయంభూ విష్ణుమూర్తి పక్క కాబట్టి ఆయన కనుక అభిషేకం చేసి మనం తీర్థం తీసుకుంటే మన అన్ని అనుకున్నాయని జరుగుతాయని చెప్పి శాస్త్రంలో చెప్తుంది కాబట్టి ఈ సాలగ్రామ దానం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ 4 దానాల గురించి మనం చెప్పుకుందాం మనం అందరూ కూడా ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతితో అందరూ అనండి మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాత్ ముక్తిర్య శాశ్వత విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం మమ సకుటుంబానాం అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనీషు జనిత్వా కేనాపి వాక్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవంతః జన్మ ప్రకృతి మంగళసూత్ర ధారణ ఉంటుంది ఆ పూజ చేసిన తర్వాత మంగళసూత్ర ధారణ అయిన తర్వాత అప్పుడు ఒకరికొకరికి కన్యాం దృష్ట్వా అని ఇప్పుడు అమ్మాయి చూడాలి శాస్త్రం అంత గొప్పగా చెప్తున్నది అంటే ఇప్పుడు మనందరం కూడా అంటే దగ్గర కాబట్టి నిర్మాణ కళా కాదు కన్యాదానం చేసాం ఇప్పుడు మంగళసూత్ర పూజ చేస్తున్నాం కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన యథాశక్తి సాలగ్రామ యథాశక్తి దక్షిణానాం శుభ్యమహం సంప్రదే అందరూ అనండి కళాం అంగేషు తిష్టంతే చతుర్దశ భువనాని తస్మాత్ శివం మే అతః శాంతిం ప్రయచ్చ మే కన్యాదాన సమయే గోదాన భూదాన బాలగ్రామదాన హిరణ్యదానం తుభ్యమహం అహ సంప్రదతే నమః ప్రతిగృహ్యత ఆ స్వామివారు అన్నాడు ప్రతిగృహ్ణామి మీరు ఇచ్చినాన్ని నేను తీసుకున్నా అని చెప్తున్నారు ఎందుకంటే దానం మాకు దానం చేస్తూ కూడా ఇచ్చే ఓపిక అంతలేదు తీసుకున్నామనంటే ఈ రోజు మన శాసనసభ్యులు దంపతులు తీసుకొచ్చిన మంగళసూత్రాలు ఈ రెండు కూడా అక్కడ పెట్టాం మన వాళ్ళందరి ఎత్తునే కూడా బుద్ధిలో వేశారు మాంగళ్య సూత్ర దేవతాశ్రీయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి రత్న సింహాసనం సమర్పయామి పాద్యోపాద్యం హస్తే స్వర్గయామి ముఖే రాజమనే ఉపచారిక స్నాన హస్తే త్రోగమీల గంధ పుష్పాక్షర ధూపదీప నైవేద్య మంగళ నీరాజన మంత్ర పుష్ప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు మీ అందరికీ కూడా అమ్మవారికి కట్టేటువంటి మంగళసూత్రాన్ని ఆచార్యుల వారు చూపెడుతున్నారు. అందరూ చక్కగా చప్పట్లతోని ఆ స్వామికి నమస్కారం చేసుకొని వారిద్దరికి మంగళకరమైనటువంటి ఆశీపూర్వక
మాంగళ్య ధారణ మహోత్సవం జరుగుతుంది. మాంగళ్య సూత్ర దేవతాభ్యో నమః. ఒకసారి చూపెడుతున్నారు అందరూ కూడా. మనము ఆ శ్లోకం అనుకుంటూ కండే భద్రామి శుభగే జీవజననాం చేత. ఇప్పుడు మాంగళ్యం తంతు అనేన మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే ఆజీవ శరదాం శతం అని వరుడు అని వరుడి మధుని మీద వేస్తాం మనం వివాహం చేసుకున్నప్పుడు. కానీ ఇక్కడ మనమందరం కూడా మన పంతులు గారు అందరూ ఏం చెప్తారు? మాంగళ్యం తంతునా లోకరక్షణయేతు కంటే బద్నామి శుభగే తాజీవ శరదాం శతం. అమ్మా సీతమ్మదేవి శక్తి అమ్మవారిని ఆ శక్తి స్వరూపిణి మెడలో మనమందరం బాగుండాలని, మన గ్రామం బాగుండాలని, మన రాష్ట్రం బాగుండాలని, మన దేశం బాగుండాలని, మన ప్రపంచం అంతా బాగుండాలని చూడండి గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ప్రతి ఊర ప్రతి ఆంజనేయ స్వామి ఆలయం నందు ఈ రోజు ఈ యొక్క రామచంద్రుడి యొక్క పరంపర, ఆ రామచంద్రుడి పరంపర వలన ఇప్పుడు మాంగళ్యదానం జరిగింది. ఇప్పుడు అక్షతారోపణ అంటారు. అక్షతారోపణ అంటే ఏంటంటే